హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ డేట్ వచ్చేసి 25/12/2024. ఇవాళ అప్డేట్ వచ్చేసి మార్నింగ్ మనం ఫస్ట్ కేసు వచ్చింది నిజాంపేట. సో నిజాంపేట ఫస్ట్ కేసుకు వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందని చెప్పేసి వెహికల్ డీటెయిల్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈరోజు వచ్చేసి క్రిస్మస్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇవాళ మార్నింగ్ మనం ఫస్ట్ స్టార్ట్ అయిపోతున్నాం మలక్పేట నుంచి వెళ్ళి ఎంజీబీఎస్, తర్వాత మోయింజా మార్కెట్ మీదుగా అసెంబ్లీ, ఖైరతాబాద్, అమీర్పేట్, తర్వాత వై జంక్షన్, నిజాంపేట్. సో జేఎన్2 టు నిజాంపేట్. మనం ఈ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ వెహికల్, ఫస్ట్ వెహికల్. మనం వెహికల్ దగ్గర రీచ్ అయిన తర్వాత ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఫైనలీ వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాం మామ బ్రోస్. ఇది వెహికల్ వచ్చేసి టాటా సఫారీ అని చెప్పాను కదా. సో ఈ వెహికల్లో కస్టమర్ యూజ్ చేయక 2 days అవుతుంది, అండ్ వెహికల్ పర్చేస్ చేసేసి 2.5 years అవుతుంది. సో వెహికల్ బ్యాటరీ పోయింది. మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, టాటా సఫారీ వెహికల్ నార్మల్గా జంప్ స్టార్ట్ చేస్తే జంప్ స్టార్ట్ కాదు. సో డబుల్ బ్యాటరీ అన్నీ యూస్ చేయాలి, బ్యాటరీ అన్నీ రీప్లేస్ చేయాలి. సో ఈ వెహికల్కి అయితే మనం బ్యాటరీ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. బ్యాటరీ రీప్లేస్ చేసిన తర్వాతనే జంప్ స్టార్ట్ అయింది. జంప్ స్టార్ట్ చేసాము, కస్టమర్కి ఇన్ఫామ్ చేసాము, సర్వీస్ సెంటర్ వెళ్తా అన్నాడు. చలో మామ బ్రో, సెకండ్ కేసు అయిపోయింది. ఇది మనం నిజాంపేట నుంచి మళ్ళీ బ్యాక్ టు 100 feet రోడ్ మాదాపూర్. సెకండ్ కేసు వచ్చింది. సెకండ్ కేసు వచ్చేసి రెనాల్ట్ కైగర్. ఈ వెహికల్ స్టార్ట్ చేయడం కోసం మాదాపూర్ 100 feet రోడ్కి వెళ్తున్నాము. ఈ వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత వెహికల్ ప్రాబ్లం ఏంటనేది మీకు ఇన్ఫామ్ చేస్తాను. చలో మామ బ్రోస్, సెకండ్ వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాము. రెనాల్ట్ కైగర్ వెహికల్ ఇది. కస్టమర్ వెహికల్ పర్చేస్ చేసి 3.5 years అవుతుంది. సో ఈ వెహికల్ కూడా బ్యాటరీ పోయింది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కూడా సర్వీస్ తీసుకున్నారంట రోడ్ సైడ్ అసిస్టెన్స్ 2 days బ్యాక్. సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. సో కస్టమర్ బ్యాటరీ రీప్లేస్ చేసుకోమని చెప్పాము, సర్వీస్ సెంటర్ వెళ్తా అన్నాడు. ఈ వెహికల్ కూడా జంప్ స్టార్ట్ అయిపోయింది. చలో మామ బ్రోస్, థర్డ్ కేసు వచ్చింది. మనం బ్యాక్ టు మళ్ళీ మాదాపూర్ 100 feet రోడ్ నుంచి వెళ్ళి క్యూ సిటీ వెళ్తున్నాం, గచ్చిపల్లి క్యూ సిటీ. ఈ వెహికల్ వచ్చేసి టాటా థర్డ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ వెహికల్. కస్టమర్ ఒక మార్నింగ్ వచ్చి వెహికల్ ఆఫ్ చేశారంట. సో ఇక్కడ వచ్చిన తర్వాత బండి స్టార్ట్ అవ్వట్లేదని కంప్లైంట్ చేశారు. మనం థర్డ్ కేసుకి వచ్చేసాం మామ బ్రోస్. ఫైనలీ థర్డ్ కేసు టాటా సఫారీ అని చెప్పాను కదా. ఈ వెహికల్లో బ్యాటరీ డిశ్చార్జ్ ఉంది, 9% ఉంది. సో బ్యాటరీ వోల్టేజ్. సో అందుకని డబుల్ బ్యాటరీ యూస్ చేయాల్సి వచ్చింది. కస్టమర్ హెడ్లైట్ ఆన్ చేసి ఎర్లీ మార్నింగ్లో మర్చిపోయారంట. సో దానివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. ఇది డబుల్ బ్యాటరీ యూస్ చేసి బండి జంప్ స్టార్ట్ చేసాము. అయిపోయింది మామ బ్రోస్. చలో మామ బ్రోస్, థర్డ్ కేసు అయిపోయిన తర్వాత ఫోర్త్ కేసు వెళ్తున్నాము. ఫోర్త్ కేసు వచ్చేసి ఎన్ఆర్బిట్ మాల్. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సెల్యూరియో ఆన్ డిమాండ్ వెహికల్. ఇది ఆన్ డిమాండ్ మీన్స్ కంపెనీ వారంటీతో సంబంధం లేకుండా ప్రైవేట్గా అమౌంట్ పే చేసుకొని సర్వీస్ తీసుకునేది ఆన్ డిమాండ్. సో జస్ట్ డైల్, గూగుల్ మ్యాప్స్లో చూసి సర్వీస్ తీసుకుంటారు కదా. సో దట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఇది. సో వెహికల్ ఎస్టర్డే షాపింగ్కి వచ్చి ఎన్ఆర్బిట్ మాల్లో పార్క్ చేసి వెళ్ళిపోయారంట హెడ్లైట్స్ ఆన్ చేసి. సో బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఫైనల్లీ వెహికల్ దగ్గరికి వచ్చేసాము. ఫోర్త్ వెహికల్ సెల్యూరియో అని చెప్పాను కదా, ఈ వెహికల్ దగ్గరికి వచ్చేసాము. వెహికల్ వచ్చేసి బ్యాటరీ డ్రైన్ అని చెప్పాను కదా, జంప్ స్టార్ట్ చేశాను వెహికల్. జంప్ స్టార్ట్ అయిపోయింది వెహికల్. చలో మామ బ్రోస్, ఫోర్త్ కేసు అయిపోయింది. ఫిఫ్త్ కేసు వచ్చింది. ఇది వచ్చేసి మనం అమీన్పూర్ వెళ్తున్నాం. అమీన్పూర్లో టాటా నెక్సాన్ వెహికల్. సో అక్కడ వెళ్ళిన తర్వాత వెహికల్ ఏమైంది అనేది ఇన్ఫామ్ చేస్తాను మీకు.
చలో మామా బ్రోస్, మనం రీచ్ అయిపోయాం ఫిఫ్త్ కేసు నెక్సాన్ అని చెప్పాను కదా, నెక్సాన్ వెహికల్. సో ఈ వెహికల్ ఒక 2 days నుంచి వెహికల్ యూజ్ చేయట్లేదు. అండ్ వెహికల్ తీసుకొని ఒక 1.5 year అవుతుంది. వెహికల్లో బ్యాటరీ పోయింది, ఇన్ఫామ్ చేసాము. ఇది కూడా వెహికల్ జంప్ స్టార్ట్ అయింది. సో కస్టమర్కి చెప్పాను సర్వీస్ సెంటర్ వెళ్ళమని. లేదు, లోకల్లో నాకు బ్యాటరీ షాప్ అవుతుంది తెలుసు అన్నారు. లోకల్లో బ్యాటరీ చేంజ్ చేసుకుంటా అన్నాడు. సరే ఎవరి విషయం చెప్పాను. ఫైనల్లీ మనకి 5th కేసు వచ్చింది మామా బ్రోస్. 5th కేసు వచ్చేసి టాటా నెక్సాన్ డీజిల్. ఈ డీజిల్ వెహికల్ ఏమైందంటే మనకి బండి స్టార్ట్ కావట్లేదని కంప్లైంట్ చేశారు కస్టమర్. ప్రాబ్లం వచ్చేసి నార్మల్గా యూజ్ చేసి పక్క పెట్టిన తర్వాత వెహికల్ స్టార్ట్ కాలేదు. ఈ వెహికల్ వచ్చేసి యాక్చువేటర్ ప్రాబ్లం ఉండింది, ఈజీఆర్ వాళ్ళు స్ట్రక్ అయిపోయింది. సో వెహికల్ పెట్రోల్ యూజ్ చేసి మనం బండి స్టార్ట్ చేసి ఇచ్చాము. సో అది నైట్ అయిపోయింది, అక్కడ చీకటిగా ఉంటే కరెంట్ లేక వీడియో తీయలేకపోయాను. చలో మామా బ్రోస్, 6వ కేసు కూడా అయిపోయింది. ఇది 7వ కేసు. కైగర్ వెహికల్, రెనాల్ట్ కైగర్ వెహికల్. కస్టమర్ చట్నీస్కి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ వెహికల్ ఆగిపోయింది. ప్రాబ్లం ఏంటంటే వచ్చి బ్యాటరీ పోయింది. 3 years అవుతుందంట వెహికల్ తీసుకొని కస్టమరు. సో బ్యాటరీ పోయింది, జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. ఇది కూడా ఈ వెహికల్ అటెండ్ చేసే టైం వచ్చేసి 12 o'clock. ఇది హైటెక్ సిటీ సైబర్ టవర్స్. ఇలా ఉంది కండిషను. చలో మామా బ్రోస్, 7వ వెహికల్ కూడా అయిపోయింది. 8వ వెహికల్ ఇది రెనాల్ట్ క్విడ్. ఆఫ్టర్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ నేను 4-5 months అయిపోతుంది ఈ వెహికల్ అటెండ్ చేసి. రెనాల్ట్ క్విడ్లు అసలు రావట్లేదు ఈ మధ్యలో. నేను కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు మాత్రం అసలు డైలీ 4-5 vehicles ఉంటుండే. ఇప్పుడు మొత్తం తగ్గిపోయినాయి. ఈ రెనాల్ట్ క్విడ్ వచ్చేసి వెహికల్, ఇది కూడా కస్టమర్ వెహికల్ తీసుకొని 3 years అవుతుంది. బ్యాటరీ డెడ్ అయింది. ఇది కూడా జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. ఇది ఈ కేసు అటెండ్ చేసే టైం వరకల్లా 1 o'clock అవుతుంది. చాలా వర్షం వస్తుంది చూడండి. వర్షంలోనే బండి స్టార్ట్ చేసి ఇచ్చాను. బ్రోస్ 8th కేసు అయిపోయింది. లాస్ట్ మనం అటెండ్ చేసిన వెహికల్ లొకేషన్ వచ్చేసి లకడికాపూల్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనకు డైరెక్ట్ జోగిపేట్ పడింది, సంగారెడ్డి డిస్టిక్ జోగిపేట్. ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర XUV 400. ఈ వెహికల్ కోసం మనం హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఇది 1:30-2 o'clock అరౌండ్ వచ్చింది టైంలో. 2 o'clock నుంచి మనం స్టార్ట్ అయిపోతే సంగారెడ్డి జోగిపేట రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3:30-4 o'clock అయిపోయింది. సో నిన్న ఆల్మోస్ట్ 24 hours డ్యూటీ, 24 hours డ్యూటీ చేసాము. 24 hours కిలోమీటర్స్ వచ్చేసి ఓవరాల్గా 350 kilometers తిరిగాను. సో ఈ వెహికల్ వచ్చేసి బ్రేక్ డౌన్ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ ఒక టెంపుల్కి వెళ్ళి ఆఫ్ చేసి పెట్టిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. సో కస్టమర్ సమ్ మ్యూజిక్ ఆన్ చేసి మర్చిపోవడం వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. సో వెహికల్ జంప్ స్టార్ట్ చేసాము అక్కడ వెళ్ళి. అక్కడి నుంచి రిటర్న్ హైదరాబాద్ వచ్చే వరకల్లా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో టైంకి 6:30 అరౌండ్ 7 o'clock టైం. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ ఇదంతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.